హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మరి ఈరోజు మా ఈ వ్లాగ్ వచ్చి నా వ్లాగ్స్ డైలీ చూసే వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుందండి. విలేజ్లో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ దేవుడు సంబరం అయితే జరుగుతుందండి. ఆ ఏర్పాట్లే ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంట్లో చక్కగా మార్నింగే పూజ చేసుకొని మరియు భోజనాలు కూడా ఉన్నాయి కదండి, అందరికీ చెప్పున్నాము. వంట ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ గురించి కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రేక్ఫాస్ట్లో వచ్చి చట్పటి మరియు ఉప్మా అండి. మేము పూజ కంప్లీట్ అయ్యేదాకైతే మేమైతే ఏమీ తినమండి. పూజకి పిలిచాం కదా వచ్చేవాళ్ళు మరియు ఊర్లో అందరికీ చుట్టాలు బంధువులకు అందరికీ పిలిచాం కదండి, అందరి గురించి అయితే వంటలు ఏర్పాట్లు ఇక్కడ బయటనే ఇంటి వెనకాలే జరుగుతున్నాయి అన్నమాట. మేమైతే ఇంట్లోపల పూజ ఏర్పాట్లు చేస్తున్నాం. ఊర్లో అయితే సిగ్నల్ ప్రాబ్లం అండి, అందు గురించి అండమాన్ వెళ్ళి వీడియోస్ అన్నీ అయితే ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మరి దేవుడి సంబరం అయితే చాలా ఘనంగా అద్భుతంగా అయితే జరిగిందండి, ఎంతో సందడిగా. నా ఈ వ్లాగ్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోస్ అన్నీ చాలా లెంత్ అవడంతో పార్ట్ 1 పార్ట్ 2 అలా పెడుతూ ఉంటానండి. మరియు పిల్లలు అందరూ అయితే బ్రేక్ఫాస్ట్ చేసినాక ఇప్పుడు కాసేపట్లో అయితే దాసులు వారు వస్తారండి. వారి గురించే వెయిటింగ్ అనమాట. మరియు చుట్టాల బంధువులు ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అయితే వచ్చండి చక్కగా హెల్పింగ్ అయితే చేస్తున్నారు. మరి దాసులు వారు అయితే ఇప్పుడు వచ్చేసారండి. మా ఆయన కూడా అదో పిలుస్తూ వస్తారు. ఇప్పుడు జినిగులూరు దాసులు వారండి. దాసుల వారితో పాటు ఇంకా 5 మేళగాలు మరియు ఒక అంకల్ వచ్చారండి. చాలా అద్భుతంగా అయితే దేవుణ్ణి పాటలు పాడుతూ పిలిచారు. చాలా నచ్చిందండి. దాసుల వారికి అయితే మర్యాద పూర్వకంగా అయితే ఇంట్లోపలికి ఆహ్వానిస్తాం కదండి. చక్కగా కాళ్ళు కడిగి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరుగా వచ్చి కాళ్ళు చక్కగా కడిగి ఇంట్లోపలికి అయితే తీసుకువెళ్తాము. ఇప్పుడు కాళ్ళు కడుగుతున్నాం కదండి, అతనే అండి పురుషోత్తం గారు. చాలా అద్భుతంగా అయితే చక్కగా అయితే మాకు ఏ టెన్షన్ లేకుండా పూజనైతే దేవుడి సంబరాన్ని అయితే జరిపించారు లాస్ట్ వరకు. ముందు కూడా నేను దేవుడి సంబరాలు చూసానండి, కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇది జరిగింది చాలా అయితే నాకు ఆనందం వేసింది అనమాట, అంత నచ్చింది. వచ్చిన ఈ దాసులు వారు అందరూ అయితే చాలా చక్కగా ప్రశాంతంగా ఉండి ఆ పూజ అంతా జరిపించారండి. ఈ దాసుల వారిలో ఇంకా 5 చెప్పాను కదండి మేళగాలతో. ఒక అతనైతే చాలా చక్కగా అయితే దేవుడిని పాటలు పాడుతూ పిలుస్తారండి. అది ఎంతో ఆనందం కలిగిందనమాట. అతను వాయిస్ వచ్చి చాలా అంటే మనకి ఆనందం కలిగిస్తుంది అనమాట. మనకు కూడా ఒక జోస్ వస్తుంది, దేవుడి పైన ఒక భక్తి ఇంకా పెరుగుతుందండి. అతను స్టార్టింగ్ నుంచి పూజ 2వ రోజు దాకా నాన్ స్టాప్గా ఎగ్దమ్ వాయిస్ వచ్చి అసలు అలుపు లేకుండా చాలా చక్కగా అండి ఎంతో ఎనర్జీగా పాడుతూనే ఉన్నారు. మొదటి నుంచి ఏ ఎనర్జీతో దేవుణ్ణి పిలుస్తూ పాటలు పాడారో 2వ రోజు కూడా అదే ఎనర్జీతో ఎంతో చక్కగా అయితే పూజ మాది కంప్లీట్ అయ్యిందండి. నా వ్లాగ్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా పార్ట్ 1 పార్ట్ 2 అలా వస్తూనే ఉంటాయి, చూస్తే మీకు కూడా అలా ఆనందం అవుతుందండి. అంత చక్కగా ఉందన్నమాట. మా అమ్మ అయితే మొక్కులండి, మా అమ్మ కోరుకున్నవన్నీ చక్కగా అయితే జరిగాయి. అందరికన్నా ఎక్కువ హ్యాపీ ఆనందమైంది మా అమ్మకే అండి. ఎప్పటి నుంచో కోరిక అనమాట, దేవుడు సంబరం చెయ్యాలి, ఇంట్లో పూజలు చేయాలి ఇవన్నీ అనేసి. అందరికీ తీసుకువెళ్ళి మా అక్క వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట. అందరికి తీసుకువెళ్ళి పూజలు జరిపించాలని మా అమ్మకు ఒక కోరికను, ఆ కోరిక తీరిపోయింది అనుకోవాలి కాదు, తీరిపోయిందండి. మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కాళ్ళు కడుగుతూనే ఉన్నారు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి. ఫ్యామిలీ చాలా పెద్దదండి. మా ఫ్యామిలీ అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఇంకా చాలామంది అయితే రాలేదు అండమాన్ నుంచి. మా చిన్న మేనత్త మరియు మా అక్క ఇంకా చాలామంది ఉన్నారనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు, వాళ్ళు కూడా వస్తే ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ అండి. దాసుల వారితో మిగతా స్వాములు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా చక్కగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోపలికి ఆహ్వానిస్తాం. చక్కగా ఇంట్లోపలికి వచ్చి అయితే పూజ మొదలు పెడతారనమాట. పూజకి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొని
పూజకు సిద్ధం చేసుకొని మరియు పాత పెట్టి ఉంటుంది కదండి, అది పైనుంచి తీసి మళ్ళీ బాతుపురం దగ్గరలో ఉన్న అక్కుపల్లి బీచ్కి అయితే వెళ్తామండి. అక్కడికి వెళ్ళి కొత్త పెట్టిని కూడా తీసుకువెళ్ళి మా ఆయన చెప్తారు, ఆలకించండి ఫ్రెండ్స్. ఆ పాత పెట్టిని బీచ్కి తీసుకెళ్ళండి. సముద్రంలో మనము పాత పెట్టిని విడిచేసి ఆ పెట్టిలో ఉన్న వస్తువులను, దేవుడి తాలూకు వస్తువులను చక్కగా కడుగుతూ మళ్ళీ కొత్త పెట్టిలో పెట్టి మన ఇంటికి తీసుకొస్తామండి. తీసుకొచ్చే కార్యక్రమం కూడా చక్కగా చూడండి. ఆ స్వాముల వారిని చక్కగా సేవించుకొని మేళతాళాలతో ఆనందంగా ఇంటికి తీసుకొస్తామండి. కొత్త పెట్టిని తెచ్చాక ఆ రోజు మొత్తము దేవుడిని, ఆ స్వాముల వారిని వేడుకొని సేవించుకుంటూ మరుసటి రోజున ఉదయము పెట్టిని మనం పైకెక్కిస్తాము. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం పార్ట్ 2లో.